ప్రపంచం అంతా కూడా హై టెన్షన్ నెలకొనే పరిస్థితి నెలకొంది. ఒక్కసారిగా చూస్తే అర్ధరాత్రి బాంబుల మోత, వెనిజులాపై విరుచుకుపడిన అమెరికా. గత కొన్ని రోజులుగా జరుగుతున్న చర్చకు ఫుల్ స్టాప్ పెట్టాడా ట్రంప్ అన్నట్లుగా. వెనిజులాపై ఆయన మొదటి నుంచి కూడా పూర్తి స్థాయిలో ఆధిపత్యాన్ని చలాయిస్తున్నాడు. చాలాసార్లు హెచ్చరికలు చేశాడు. డ్రగ్ సిటీగా మారిపోయింది, డ్రగ్ కంట్రీగా మారిపోయింది అని చెప్పి ఆయన విపరీతంగా మదురోను అటాక్ చేస్తూ మాట్లాడిన మాటలు. ఈ నేపథ్యంలో ఊహించిన విధంగా మదురోను లాక్కెళ్ళిన అమెరికా. అసలు ఏం జరిగింది, దీని పర్యవసానం ఎలా ఉండబోతుంది? వెనిజులాపై అమెరికా మెరుపు దాడులు, తెల్లవారుజామును విడుచుకుపడిన అమెరికా. అధ్యక్షుడు మదురో నిర్బంధం. ఏ రకంగా నిర్బంధించారు అంటే అసలు వినడానికి చూడడానికే చాలా ఇబ్బందికరంగా ఉండే విధంగా ఒక దేశ అధ్యక్షుని పట్టుకుని బెల్ట్లతో కట్టేసి కళ్ళకు గంతలు కట్టి యుద్ధ నౌకలో వెనిజులా అధ్యక్షుడు మదురోను అమెరికాకి తరలించేశారు. ఆయన్ని, ఆయన భార్యని. ఇంట్లో ఉన్న మదురో దంపతులను పట్టుకుని వారిని బెడ్రూమ్ నుంచి లాక్కెళ్ళినట్టు వస్తున్న వార్తలు. ఇక అర్ధరాత్రి సమయంలో వారు నిద్రిస్తుండగా ఒక్కసారిగా అమెరికా బలగాలు దాడి చేశాయని విశ్వసనీయ వర్గాలు సమాచారం. గత ఆగస్టు నెల నుంచి కూడా పూర్తి స్థాయిలో వెనిజులాపై అమెరికా ఫోకస్ పెట్టింది. ట్రంప్ ఏదైతే అనుకున్నాడో, ట్రంప్ ఏదైతే చెయ్యాలని భావించాడో అది అక్షరాల అర్ధరాత్రి జరిగిపోయింది. ఇక అమెరికా బలగాలు దాడి చేశాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. అమెరికా యుద్ధ నౌక ఐనో జిమా ఎక్కించి న్యూయార్క్ తరలించారైంది. ఇక పేలులతో దద్దరిల్లిన రాజధాని కార్కాస్. మదురో దంపతులు న్యూయార్క్కి తరలింపు. దేశంలో అత్యవసర పరిస్థితి. ఈరోజు వెనిజులాలో చూస్తే హై టెన్షన్ వాతావరణం నెలకొంది. అధ్యక్షుడినే తీసుకెళ్ళిపోయారు అంటే ఇక్కడ పరిస్థితి ఏంటి? సామాన్య ప్రజలు బిక్కుమంటున్నారు. భారత్ నుంచి వెళ్ళిన వాళ్ళు, వెనిజులాలో నివాసం ఉంటున్న వాళ్ళని కూడా భారత్ ఇప్పటికే హెచ్చరించడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోని కూడా మీరు బయటికి రావద్దు, చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని దుస్థితి. ఇక పేలుళ్లతో దద్దరిల్లిన కార్కాస్. గగనతలపై అమెరికా యుద్ధ విమానాలు చక్కర్లు, పేలుళ్లకు జనం భయపడి బయటకు పరుగులు. ఇక సైనిక స్థావరాల్లో అలుముకున్న పొగ, పూర్తి అంధకారం, మొత్తం అంధకారం అయిపోయే పరిస్థితి నెలకొంది. ఇక కార్కాస్లో పలు చోట్ల పేలుళ్లు, తక్కువ ఎత్తులో విమానాలు చక్కర్లు, పౌరులు, సైనిక స్థావరాలపై అమెరికా దాడులు. అమెరికా సామ్రాజ్యవాద దాడిని తెలిపిన వెనిజులా. ఇక వెనిజులాపై అమెరికా దాడిని ఖండించిన పలు దేశాలు. ఇది ఎక్కడికి దాడి తీస్తుందో అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా ఒక టెన్షన్ వాతావరణం నెలకొంది. సరే, మదురోను బంధించారు, తీసుకువెళ్ళారు, ఆయనకి ఏ శిక్ష ఇస్తారో, ఏం చేస్తారో అన్న తర్వాత అంశం అయితే దీని ప్రభావం, దీని ఫలితం ఎటువైపు వెళుతుందో అన్నది ఒక ఉత్కంఠ నెలకొంది దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా. ఇక మధ్యవర్తిత్వం వహిస్తామని ముందుకొచ్చిన కంట్రీస్. వెనిజులాను మేము పరిపాలిస్తామన్న ట్రంప్. అధికారుల బదిలీ జరిగే వరకు అక్కడే ఉంటాం. అమెరికా కంపెనీలు చమురు వ్యాపారం చేస్తాయని వెల్లడి. ఇక 2013లో హ్యూగో చావెల్ మరణాంతరం దేశాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మదురో 2018 ఎన్నికల్లో మళ్ళీ ఆయన గెలిచాడు. ప్రతిపక్షాలు పోటీ చేయకుండా నిషేధంతో తీవ్ర విమర్శలు. ప్రతిపక్షాన్ని కూడా ఏదైతే మదురో వైఖరి కూడా ఆ రకంగానే ఉంటుంది కాబట్టి ట్రంప్ మొదటి నుంచి కూడా ట్రంప్ ఎప్పుడైతే అధ్యక్ష పదవి చేపట్టాడో అప్పటి నుంచి కూడా వెనిజులా మీద ఆయన విసురుతానే ఉన్నాడు. ఈరోజు ఆయన్ని పట్టుకున్నాడు. ఇక 1990 పనామాపై దాడి చేసి అప్పటి అధ్యక్షుడు మాన్యుయల్ నోరిగాను బందీగా చేసుకున్న అప్పటి యుఎస్ ప్రెసిడెంట్. 36 ఏళ్ల తర్వాత మళ్ళీ ఓ దక్షిణ అమెరికా దేశంపై అమెరికా దాడి. ఇక మదురో, ఆయన భార్య సిలియాను అమెరికా చట్టాల ప్రకారం న్యూయార్క్లోని కోర్టులో విచారణ చేసి అమెరికా అటార్నీ జనరల్ ఫామ్ బోండి మదురోపై అమెరికా 2020లో నార్కో టెర్రరిజం కుట్ర అభియోగాలు. ఇక తాజాగా మదురోపై అదే కేసులను నమోదు చేయడం కూడా జరిగింది. ఇక వాస్తవానికి డ్రగ్స్ సరఫరాని అడ్డుకోవాలంటూ గత కొన్ని నెలలుగా మదురో ప్రభుత్వంపై అమెరికా ఒత్తిడి. తూర్పు పసిఫిక్, కరీబియన్ సముద్ర జలాల్లో సైన్యాన్ని మోహరించిన యుఎస్ ఇటీవల పలుమార్లు వెనిజులా ఓడలపై దాడులు కూడా జరిగినాయి. సరే, ఆ దాడులు ఎలా జరిగినాయి ఏంటి అన్నది పూర్తిగా చెప్పపోయినప్పటికీ ఇప్పుడు ట్రంప్ అయితే మొత్తం పోసుకూర్చినట్లు విప్పి చెప్తున్నాడు. మావే దాడుల ఫలితం, మేమే మదురోని తీసుకెళ్ళిపోయాం, మేమే పాలిస్తాం, మేమే చూసుకుంటాం, ఎవరు వస్తారో రండి అనే విధంగా ట్రంప్ ధోరణి రకంగా ఉంటుంది. వేరే చెప్పాల్సిన అవసరం లేదు. తను ఎప్పటి నుంచో కన్నేసాడు వెనిజులా మీద. ఈరోజు దాన్ని తన ఆధీనంలోకి తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు. అందులో మొదటి అడుగు పడిపోయింది. ఇక డ్రగ్ స్మగ్లర్లకు సహకరించే
డాకింగ్ ప్రాంతంపై గత వారం అటాక్. శనివారం నాడు ఏకంగా ఆ దేశం పైన దాడులు చేశారు. నిన్న మనం చూసాం. ఆ వెనిజులా మీద దాడులు చేశారు. ఎవరు చేశారు, ఏ రకంగా చేశారు, ఒక్కసారిగా మోత మోగిపోయింది. బాంబుల మోత మోగిపోయింది. ఒక హై టెన్షన్ వాతావరణం అక్కడ ఏర్పడింది. ఇక వెనిజులాలో దండిగా చమురు, బంగారం, సహజ వాయువు నిల్వలు. ప్రపంచంలోనే భారీగా చమురు నిల్వలు ఉన్న దేశాల్లో వెనిజులా ఒకటి. దాదాపు 30,300 కోట్ల బ్యారెళ్ల చమురు అక్కడ నిల్వలు ఉన్నాయి. సౌదీ అరేబియా చమురు నిల్వల కన్నా ఇది అధికం. ఇది ప్రధానంగా ట్రంప్ ఫోకస్ దీని మీద. అక్కడ బంగారం అవనియండి, లేకపోతే ఖనిజాలు అవనియండి, లేకపోతే ఏదైతే బ్యారెల్ అవనియండి, కోట్ల విలువ చేసే బ్యారెల్ అండి చమురు. ఇక వెనిజులా చమురు వనరులు అమెరికా చేతికి వస్తే పశ్చిమాసియా దేశాలపై ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుంది. చమురు విక్రయాలతో వస్తున్న ఆదాయంతోనే తీవ్ర ఆంక్షలను లెక్క చేయకుండా నెట్టికొస్తున్న మదురో ఆయుధం ఏంటంటే అక్కడున్న ఖనిజాలు. ఇప్పుడు ఆ ఖనిజాలు కూడా అమెరికా సొంతం అయిపోయే పరిస్థితి కనిపిస్తుంది. మదురోను కూడా వాళ్ళు తీసుకువెళ్ళారు, బందీగా తీసుకువెళ్ళారు. ఆయనకి మరణశిక్ష కూడా వేసే అవకాశం ఉందని చెప్పి వస్తున్న వార్తల నేపథ్యంలో ఒక హై టెన్షన్ నెలకొంది. ఇక వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలిగా డెల్సీ రోడ్రిగ్జ్ వెనిజులా సుప్రీంకోర్టు నియామకం. ప్రెసిడెంట్ మదురోను అమెరికా కస్టడీలోకి తీసుకోవడంతో చర్యలు. ఇక యుఎస్ సెక్యూరిటీ కౌన్సిల్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. వెనిజులాను యుఎస్ ఆక్రమించిందని కొలంబియా ఆరోపణ. చర్చించాలని రష్యా, చైనా మద్దతుతో ఐరాసాకు అభ్యర్థన. ఇక వెనిజులాలోని భారతీయులకు కీలక అడ్వైజరీ. వెనిజులాకు భారతీయుల ప్రయాణాలు మానుకోవాలి, వెనిజులాలో ఉన్నవాళ్ళు అప్రమత్తంగా ఉండాలని భారత్ హెచ్చరికలు. ఒక్క దెబ్బ, ఒక్క అటాక్, దీని పర్యవసానం ప్రపంచవ్యాప్తంగా ఏం జరగబోతుంది? ఈరోజు రష్యాని వాళ్ళు అర్థిస్తున్నారు, చైనాని అర్థిస్తున్నారు, భారత్ని కూడా మాకు సహాయం చేయండి అని అడిగే అవకాశం ఉంది. అంటే ఈ నేపథ్యంలో ఒకవేళ రష్యా కానీ చైనా కానీ ఈ అంశంలో కానీ ఎంటర్ అయితే పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం ఉంటుంది. మరి మదురోకి ఏ శిక్ష వేస్తారు? మరి వెనిజులాపై ట్రంప్ ఆధిపత్యం రానున్న రోజుల్లో ప్రపంచానికి ఏం మెసేజ్ వెళ్ళిపోతున్నది? ట్రంప్ అనుకున్నది అనుకున్నట్టు సాధించినప్పటికీ రేపు జరగబోయే దాన్ని మాత్రం ఎలా ఉంటుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి. ఏదైనప్పటికీ కూడా వెనిజులాలో ఉన్న భారతీయులందరూ కూడా క్షేమంగా ఉండాలి. వెనిజులా వెళ్లాల్సిన వాళ్ళందరూ కూడా ప్రయాణాలు రద్దు చేసుకోవాలి. కొన్ని రోజులు ఉద్రిక్త పరిస్థితులు ఉంటాయి. అమెరికా బలగాలన్నీ కూడా ఇప్పుడు వెనిజులాలోనే మోహరించున్నాయి. ప్రతి ప్రాంతాన్ని కూడా వాళ్ళు కట్టడి చేశారు. ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఆ ప్రాంతం నుంచి వేరే ప్రాంతాలకి ఎవరు వెళ్ళే ప్రయత్నాలు కూడా చెయ్యొద్దు అని హెచ్చరిస్తున్నారు. మదురోకి ఏ శిక్ష విధిస్తారో, ఆయనకు మరణ శిక్ష విధిస్తే పరిస్థితి ఏ రకంగా ఉంటుందో, వెనిజులాతోటే ట్రంప్ ఆపుతాడా, లేదా దేశంలో మిగతా వాటి మీద కూడా తన ఆధిపత్యాన్ని ప్రదర్శించుకోవడానికి దూకుడు ప్రదర్శిస్తాడా? ఏదైనప్పటికీ కూడా ప్రపంచవ్యాప్తంగా హై టెన్షన్గా వెనిజులాలో అమెరికా బాంబుల మోత, మదురోను లాక్కెళ్ళిన అమెరికా బలగాలు. దీని పర్యవసానం ఏంటన్నది చాలా ఉత్కంఠగా ప్రపంచ రాజకీయాల్లో మారుతున్న ముఖచిత్రం.